సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మనిషి ఆశాజీవి. ఈ రోజు కన్నా రేపు బాగుండాలని కోరుకుంటాడు. ఈ నెల కన్నా వచ్చే నెల బాగుండాలి, ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కొత్త ఆశలు, ఆశయాలు, కొత్త కొత్త ప్రారంభాలతోటి మొదలవుతూ ఉంటుంది అందరి జీవితం. అయితే ఈ కొత్త ప్రయాణం ఎలా కొనసాగుతుంది, మన జీవితంలో ఈ గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, మన జీవితాన్ని ఎటువైపుకి తీసుకువెళ్తూ ఉంటాయని తెలుసుకోవాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటూ ఉంటుంది. అయితే ఈ 2026 ఆంగ్ల సంవత్సరం మరి ఈ గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, మనపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు, ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేనమండి. గురుగారు, మరి 2026 ఆంగ్ల సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా మనం చూసుకునేటప్పుడు ఈ గ్రహాల స్థితిగతులతో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులను నెలకొనే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇది రాబోయేటటువంటి కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరానికి సంబంధించినటువంటి గ్రహకుండలి. ఈ గ్రహకుండలిలో కనుక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనకు 4 గ్రహాలు చంద్రుడు, కుజుడు, బుధుడు, రాహుతో కలిసి ఈ సంవత్సరము ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రవి, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాయి. సింహరాశిలో కేతు సంచరిస్తున్నాడు. అలాగే మిథున రాశిలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. గురువు దాదాపుగా 2వ తారీఖు 6వ నెల అంటే జూన్ 2వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచరిస్తారు. మిథున రాశి నుంచి కర్కాటకంలోకి జూన్ 2వ తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్గా జూన్ 2వ తారీఖు వరకు ఈ సంవత్సరం ఏ ఫలితాలు ఉన్నాయో వచ్చే వాళ్లకు కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అవే ఫలితాలు ఉంటాయి. కానీ జూన్ తర్వాత గురువు ఒకటి మార్పు చెందితే ద్వాదశ రాశుల ప్రభావాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ప్రస్తుతానికి ఏ రకంగా ఉందో అది మనం తెలుసుకుందాం. ఎందుకంటే రాజపూజ అవమానాల్లో మనకు డిఫరెన్స్ ఆఫ్ వస్తుంది కాబట్టి దీని యొక్క ఆధారంగా కూడా మనిషి యొక్క భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి విపత్తులు వస్తాయి, ఎలాంటి రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాము. అంటే దేశానికి సమస్యలు వస్తే రాష్ట్రానికి వస్తాయి, రాష్ట్రానికి సమస్యలు వస్తే మనుషులకు వస్తాయి, మనుషులకు వస్తే ఆర్థిక పరంగా మొత్తం కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఒకదానితో ఒకటి ఛానల్ ఎట్లయితే ఛానల్ లింక్ ఉంటుందో అట్లా ఒకదానికి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది. కాబట్టి ఏ రకంగా ఉంటుందో ఓవరాల్గా మనం తెలుసుకుందాం ఫస్ట్. అయితే ఇన్ని రకాలైనటువంటి సమస్యలు 2025లో మనకి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడు రాబోయేటటువంటి 2026లో ఏ రకంగా ఉంటుందో అది ఒక విషయం మనం చూసుకుందాము. ఎందుకంటే ఇలాంటి వైపరీత్యాలు మళ్ళీ జరగకూడదని చెప్పి భగవంతుని ఆకాంక్షిస్తూ ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురుగారు, 2026 మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అయితే నడుస్తూ ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఆర్థిక పరంగా అలాగే ఉద్యోగ పరంగా కాస్త ఇబ్బందులు ఏర్పడేటటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి చూసుకుంటే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం సంపాదన ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా 3% మిగిలేటటువంటి లక్షణాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఈ యొక్క ఖర్చు, ఆదాయ, వ్యయాలు అనేటటువంటివి ఎలా ఉన్నాయి అంటే కనుక ఈ సంవత్సరం శుభకార్యాలు చేసేటటువంటి లక్షణాలు, అంటే ఇంట్లో పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశం లాంటిది కావచ్చు, కొత్త ఇల్లు తీసుకోవడం కావచ్చు, ఇలాంటివి జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏర్పడబోతూ ఉన్నాయి. అయితే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం కారణం చేత ఖర్చులు విపరీతంగా అవుతాయి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆదాయం 14, ఖర్చు 11 అంటే కనుక మిగిలే 3% ఏదైతే ఉంటుందో అది వృధా ఖర్చులు ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ధనుసు రాశికి అధిపతి అయినటువంటి గురువు కూడా మిథునంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7 7వ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. కాబట్టి వైవాహిక పరంగా కూడా చూసుకుంటే వైవాహికంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఫిబ్రవరి, మార్చిలో క్లియరెన్స్ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు,
లేదా ఇతర విడాకుల లాంటి కేసులు కావచ్చు, అలాంటి ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశాలు ఈ ఫిబ్రవరి, మార్చి వరకు సద్దుమణిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏర్పడుతున్నాయండి. కొత్త గృహ నిర్మాణాలు కానివ్వండి, కొత్త వ్యాపారాలు గాని ప్రారంభించొచ్చు అంటారా ఈ సంవత్సరం? అంటే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ప్రారంభించినప్పటికిని కూడా జరుగుతాయి. కాస్త నత్తనడక ద్వారా అంటే మెల్లిగా సునాయాసంగా జరుగుతూ ఉండేటటువంటి లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే చేసుకోవచ్చు. అలాగే ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం కొత్త వ్యాపారం పెట్టడానికి, కొత్త బిజినెస్‌లో ప్రారంభం చేయడానికి, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి చాలా అనువైనటువంటి విధంగానే అని చెప్పుకోవచ్చండి. అలాగే ఉద్యోగస్తులకి, విద్యార్థులకి ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ భవిష్యత్తు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంది. అంటే ప్రమోషన్స్ జరగడము, ట్రాన్స్ఫర్స్ జరగడము, జీతభత్యాలు పెరిగేటటువంటి అవకాశాలు ధనుసు రాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మంచి ప్రయోజకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. లగ్జరీ లైఫ్‌ని అనుభవించడానికి కొత్త దారులు ఎంచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే సెకండరీ ఆప్షన్ కోసం కూడా వెతుక్కునేటటువంటి అంటే ఉద్యోగంతో పాటు ఏదైనా బిజినెస్ చేయాలి అనేటటువంటి ఆలోచనలు కూడా ఈ సంవత్సరం వీళ్ళకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తద్వారా డబ్బులు అధికంగా సంపాదించే యోగ్యత కూడా పెరుగుతుందండి. సంతాన యోగం ఉంటుందా? సంతాన యోగం అనేటటువంటి తప్పకుండా కలుగుతుందండి. ఈ సంవత్సరము సంతాన యోగంతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే సంతానం కావాలి అని కోరుకుంటున్నారో తప్పకుండా సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశము, శుభవార్త వినేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలంటే? ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అనంటే గనక ప్రస్తుత కాలంలో వీళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం నడుస్తుంది కాబట్టి వీళ్ళు తిలహోమ తంత్రం లాంటివి కావచ్చు, శనికి సంబంధించిన నీలాంజన సమాభాసం, రవిపుత్ర మిమాగ్రం, ఛాయామార్తాన సంభూతం తం నమామి శనీశ్వరం అనేటటువంటి శ్లోకాన్ని ఎవ్రీ డే తప్పకుండా 108 సార్లు మీరు పారాయణం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి శనివారము తప్పకుండా నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసుకొని ఆంజనేయ స్వామి వారి దగ్గర కూర్చోండి. ఒక మంత్రం చెప్తాను. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్ యత్తమాస్తాయ దుఃఖక్షయకరో భవ అనుకునేటటువంటి మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం, కార్యసిద్ధి జరిగేటటువంటి అవకాశం, అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తయ్యేటటువంటి అవకాశం కలుగుతుంది. గురుగారు, ధనుసు రాశి వారికి నవగ్రహాల అనుగ్రహం ఎలా ఉందన్న విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాన్.